చెడిపోయిన యువతులు అందరూ ఇక్కడ నుంచున్నారనమాట. ఇగో ట్యాంక్ బండ్ మాదా. అదే మొన్న బండి మీద నుంచి పడ్డాడు, గతం మర్చిపోయినాడు. నేను ఫేస్ ట్రాకింగ్ రా, అది ఫేస్ ట్రాకింగ్. వస్తున్నా నేను. around 20 euros maybe. English. Okay. యాసర్ అంటే మంచి బాలుడు. నేను యాసర్. సరే ఏమై ఆప్షన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే అట్లా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తగ్ బాయ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అంటే మళ్ళా మనం వినాయకులు అయితే చూడడానికి పోతున్నాం అనుకోవచ్చు. ఏంద్రా ఎప్పుడు వినాయకులు వీడియోలో తీసానంటే అది ఒక మెమరీ అనమాట, అందుకే అట్లా తీయడానికి పోతున్నాం. సో ఇప్పుడైతే మన వాళ్ళు అందరినీ చూపిస్తాను అనమాట. చూడు అందరు ఎట్లున్నారో బాయ్స్ మాట్లాడతారు. నేనైతే ఏం సంబంధం లేనట్టు వీళ్ళిద్దరు అయితే ఇట్లా నించురు అనమాట. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. వీళ్ళంతా ఫన్ చేస్తారు ఇక్కడ పోదామంటే. అది అమ్మాయి ఉండే ఎంత 8 రూపీస్ 7 రూపీస్ ఉండే. అది కచ్చా కొట్టేసాం అనుకో. ఎడిపోతున్నాం, దూరపెట్టి పోతున్నాం కానీ దేవుని దగ్గర నేను తాగున్నా, వీళ్ళతో మాట్లాడమని. సూపర్. నేను తాగునేమో మాట్లాడుతున్నా. సో ఇక్కడ చెడిపోయిన యువతులు అందరూ ఇక్కడ నుంచున్నారనమాట. ఇగో ట్యాంక్ బండ్ మాదా. టైం అవుతుందా? ఏమో అంతనే అవుతుందా? ఇంట్లో అమ్మాయిలు ఏమంటలేదు మిమ్మల్ని రోడ్డు మీద న్యూస్ కవర్ చేయడానికి వచ్చారు. అయితే మేమైతే కొత్త వినాయకుడ్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేస్తాం అనమాట. జైన్ యూత్ అసోసియేషన్ పేజ్లో అయితే అన్ని షెడ్కి ఎక్కేసేయాలన్నమాట. నాట్ యెట్ ఫాలో, నేను పెడితే డిస్క్రిప్షన్లో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయిపోరు. చెప్పురా బయట ఏం పేరు మళ్ళా పడతావా? చెప్పురా. అదే మొన్న బండి మీద నుంచి పడ్డాడు, గతం మర్చిపోయినాడు. నేను ఎలా పడ్డాను. సో గైస్ ఫేస్ ట్రాకింగ్ రా, అది ఫేస్ ట్రాకింగ్ తెలియదు అనమాట, క్షమించండి. ఏ వీడియో ఇష్టా కదా, వీడు జుట్టు ఇట్లా అనుకునే ఉంటుందిరా. నా జుట్టు మంచిగా ఉండదు కదరా, ఉందా ఆడ. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఏం ఆగ్రా పెట్టి తీస్తాడు ఇప్పుడు అయ్యా. హిస్టరీ తీస్తాడు, హిస్టరీ. ఇండియా పాకిస్తాన్ 1947 రూట్స్ మర్చిపోతాను, అందుకే ఉత్తిగారు రూట్స్ మర్చిపోతాను చెప్పేసి. ఆ రూట్స్ ఏంది పోయినా పెట్టేది. మైనా గుండెల్లో నా గూడు పెట్టే అవన్నీ వద్దురా. ఫోటో దింపుతా అని చెప్పాక దింపినాడు పాస్పోర్ట్ ఫోటో. విల్ కంటిన్యూ ఎట్ దుల్పేట్. మేమే ఫస్ట్ దులిపెట్టుకు వచ్చినాం అనమాట. ఫుల్ డ్రాగ్ రేట్లా ఆ లింకలు ఉండిపోయారు. యాక్టివా 125 నంబర్ ప్లేట్ చెప్పరా రే బండి. 8413
8413 అనుకో బాయ్స్ ఫుల్ నెంబర్ ఎప్పుడు పెట్టు ఒకసారి 8413 దిగుదా ఉన్నారు ఏమైంది చాలా తప్పు. ఏం ఇది తప్పు కదా? ఇది అంత ఎక్కి కూర్చుని గణేశన్ కూడా తప్పు కదా? అంటే నువ్వు ఆయనతో సమానమా? ఆయన హైట్ ఉంటే నువ్వు హైట్ ఉంటావా? అరే వద్దురా అరే ఈశ్వర్, దేవుళ్ళతో వద్దురా. తమ్ముడు తమ్మేల్ ఏం చేస్తాం ఫోటో దిగా బుక్ మేడం ఫోటో దిగి బుక్ మేడం తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫోటో దింపనా? అరే దింపాడు. శివాని కొడుతున్నారా? అట్లనే ఉంటారు ఆయన మధ్యలోకి ఫోకస్ చేస్తారు. పెద్ద మంచి ఫోకస్ చేస్తారు. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట दोनों नक्को नहीं वो नक्को बोले तो ही रेट है वो। मैं बोल रहा हूँ दोनों नक्को पे वो रहा तो 80 के कम में देते ऑलरेडी। बीच एक रेट बोला फिर से చెప్పు మొత్తం కలిపి సెట్ తోనే సరే ఏమై ఆప్షన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అట్లా ఉంటే అన్న చెప్పేసి చెప్పానా ఇంకొకరి చెప్పు వస్తుంది. తమ్ముళ్ళు అనుకో నీ పేరు మీద పూజ చేస్తాను నెక్స్ట్ ఇయర్ అన్న మొత్తం 10 అనుకుని అది రేట్ చెప్పు. ఇంకో అంటే తమ్ముడు అయితే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. 20,000 కూడా ఇస్తుంది. 20,000 కూడా ఇస్తుంది. ఒకసారి మళ్ళీ ఆలోచించిన తర్వాత నీకు ఏ దినం ఫోటో తీసుకున్నాడో చూపిస్తాను నేను నీకు. అన్నాడు తిరిచి అయితే 15 14 ఉంది. 980కి వచ్చినాను అంటారు. 5.5 నువ్వు నాకని పడుకున్నావు శివ? చూసుకో రైట్ చూసుకో. అన్న ఈ రోజు ఐటీ ఈడికి వచ్చిన మొన్న నా చెప్పులు తక్కువనే కాబట్టి ఇగో ఈడికి వచ్చిన. నా చెప్పులు తక్కువనే కాబట్టి ఇగో ఈడికి వచ్చిన. రాజమండ్రి 5.3 ఉన్నాను 5.5 అంటూ 5.5 చెప్పులు మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? సో మన వాళ్ళు ఇది బుక్ చేసామంటారు. ఇది మా ఇంట్లో పెట్టనీకి అనమాట. బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఇది. ఇదంతా 70 అన్నాడు. ఇది నాకేం కనపట్టలేదు. అది ఇది ఆ 3 బిల్లు ఉన్నాయి. అవన్నీ కాదు, మా స్పాన్సర్ వచ్చింది ఏమంటారు ఎప్పుడు ఇప్పుడు చెప్పానా స్పాన్సర్ ఏమంటున్నావు? తీసేసుకున్నాం. ఈ మళ్ళీ అడ్వాన్స్ ఇస్తున్నా తీసుకున్నా అడ్వాన్స్.
ఏం చేయను ఇంకా 3 రూపీస్ చేయరా అడ్వాన్స్ బుకింగ్ 20 రూపీస్ రాసుకుంటారు. అడ్వాన్స్ నేను పైసలు ఇస్తున్నా, మీకు కావాలంటే దాని నోటి పైన రాసేసి ఇట్లా 000 పెడతా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అరౌండ్ 20 euros మేబీ. అందరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఓకే సైలెంట్ అయిపోయారు అందరు సైలెంట్. ఓకే ఓకే ఫైనల్ ప్రైస్ ఏమైందిరా పోయి సైలెంట్ గా ఉన్నాను. అరే సెక్రటరీ యాసోల్. యాసోల్ అంటే మంచి బాలుడు. నువ్వు యాసోల్ అంటారు. సో గైస్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ బట్ ఈస్ లిటిల్ బిట్ ఓవర్ సైజ్డ్ అనమాట. చూసుకోవచ్చు బైక్ తొండం దగ్గర వస్తున్నా నేను. మన వాళ్ళు జీటీఏ ఆడుతారు అనమాట. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే వాసి గారు మీరు ఇక్కడ చెప్పొచ్చు ఒక 3 years ముందే ఈడ శశాంక్ అన్న ఈడ మా అన్న సైడ్ మేము పెట్టిరు మీటింగ్. పోతుంది పాల ప్యాకెట్ చోటా పాల ప్యాకెట్ ఇడు చోటా ప్యాకెట్ ఇడు. కొట్టుకుంటా సోను హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటుండు. మరి అంత దేవులా కనపడుతున్నాను నేను. వీడియో నేను తీసలేరువా? జీటీ ఆడు. చాకరీ మీరు చేసుకోమా? సో గైస్ ఫైనలీ చూస్తాం అనమాట. చాలా అంటే ఎక్కువ లేవు అనమాట. మోస్ట్ అందరికీ ధూల్పేట అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి గణేష్ సింగ్ కళాకార్. బట్ మా లక్ అయిందో కానీ గణేష్ సింగ్ కళాకార్ కూడా బంద్ ఉంది. అసలు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇట్లా ఈ కెమెరా ఉంటే ఇట్లా సందులోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది సో గణేష్ సింగ్ కళాకారు కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ధూల్పేట వస్తే ఫస్ట్ అదే అందరం పోతాం మేము ఎవ్రీ ఇయర్. బట్ అది క్లోజ్ ఉంది. మళ్ళీ వద్దాం నెక్స్ట్ టైం నాగోల్ అట్లా పోయి కవర్ చేద్దాం.
అన్న బుక్ చేసినామా లేదా వినాయకుడు? ఇదే ఫైనల్ బుక్ అయిపోయింది.